విధంగానే మీడియా సంస్థ అధిపతి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన సందర్భంగా హైదరాబాద్ లో మీడియా ఆయనను ఘనంగా సన్మానించింది. మహా న్యూస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీ చొరవతో ఏర్పాటైన ఈ సన్మాన కార్యక్రమంలో మీడియా పెద్దలు పాల్గొని అభినందనలు తెలియజేశారు. సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఆశీర్వాద సభగానే భావిస్తున్నట్టు బిఆర్ నాయుడు చెప్పారు. ఈ 2 ఏళ్లలో ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఒక్కసారైనా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేటట్టు చూడాలని వంశీ ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని మీడియా సంస్థ అధిపతి బిఆర్ నాయుడు చేపట్టిన నేపథ్యంలో ఆయనకు మీడియా తరపున సన్మానం చేయడానికి మహాన్యూస్ ఎండీ మారెళ్ల వంశీ ముందుకొచ్చారు. మీడియా రంగ ప్రముఖులను ఆహ్వానించి వారి సమక్షంలో బిఆర్ నాయుడుకు సన్మాన కార్యక్రమాన్ని మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే బిఆర్ నాయుడు తాను ఎంచుకున్న మార్గాన్ని విస్పష్టంగా ప్రకటించారన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఈ 2 ఏళ్లలో ఒక్కసారైనా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని కోరారు. మాకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కానీ, ప్రతి ఒక్క జర్నలిస్ట్ సభ్యులు కానీ, ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు కానీ అందరి తరఫున టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి మా యొక్క విన్నపము, మా యొక్క విజ్ఞప్తి. మా విన్నపము, మా విజ్ఞప్తి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 25,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. మా జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ 2 సంవత్సరాలలో ఒకసారి కుటుంబ సమేతంగా దర్శన భాగ్యాన్ని కల్పించాలని మా అందరి తరపున మా యొక్క విజ్ఞప్తి, మా కోరిక. ఎందుకనంటే మేము మళ్ళీ ఇంకో ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళటం, అక్కడి నుంచి రికమెండేషన్ తీసుకోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం, ఇలాంటివి ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉన్నాయి. మా చైర్మన్గా, మా మీడియా సామ్రాజ్యం, మా మీడియా లెజెండ్గా ఒక్క అవకాశాన్ని. సన్మాన గ్రహీత బిఆర్ నాయుడు మాట్లాడుతూ తాను ఏనాడు పదవి కోరలేదని, ఇప్పుడు అందిన బాధ్యతను ముక్కుసూటిగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా ఇది అభినందన సభ కాదు, నాకు ఆశీర్వాద సభ అని నేను భావిస్తున్నాను. పార్టీ పెట్టిన తర్వాత అన్నగారి పిలుపు మేరకు 1982లో అప్పటి నుంచి చివరి దాకా నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీ కోసం పనిచేశాను, దెబ్బలు తిన్నాను, జైలు పోయాను. అసలు 15 సంవత్సరాలు నేను ఎల్లో షర్ట్ తప్ప వేరే షర్ట్ వేసుకోలేదు. కొంతమంది మిత్రులు తెలుసు. అంటే నేను ఏ పదవి చేయలేదు, ఏ పదవి ఆశించలేదు. సో ఒక సైనికుల్లాగా పనిచేసేవాడిని. ఇక్కడ చాలా విషయాల్లో నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనని మీరు చూసే ఉంటారు. ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే నేను ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అని ప్రపోజల్ పెట్టే, అదందరూ కూడా నా తోటి సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదించారు. అది నిజంగా గొప్పతనం. అంటే నేను తీసుకున్న అంశాలు ఒక 6 నెలలు 7 నెలల నుంచి నేను హోంవర్క్ చేస్తున్నా, ఓవర్ నైట్కి వచ్చింది కాదు నాకు. కాబట్టి ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అక్కడ లీకేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బాగు చేసుకొని రావాలి. నేను సామాన్యంగా ఏది టేకప్ చేయను, టేకప్ చేసే దాని అంత చూస్తా, ఎవరికి భయపడను. మీకు అందరికీ తెలిసిన విషయం, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ. బిఆర్ నాయుడు మీద అభిమానంతో వచ్చిన ఎంతో మంది ఆయనను పుష్పగుచ్చాలతో, జ్ఞాపికలతో సత్కరించారు.